తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ కురబ సవితమ్మ గారిని మీ అందరు చప్పట్లతో ఆహ్వానిస్తా ఉన్నాం. సభకు నమస్కారం. పెనుగొండ నియోజకవర్గానికి శంఖారామంకి విచ్చేసిన మన యువ నాయకుడు, యువ రక్తం, నాడు నేడు దశ దిశ నిర్దేశించే మన నారా లోకేష్ బాబు గారికి, అదే విధంగా వేదిక పైన జిల్లా అధ్యక్షులు పార్థసారథి గారికి, జోన్ 5 ఇన్ఛార్జ్ నాని గారికి, మరియు మాజీ మంత్రివర్యులు నెమ్మల కిష్టప్ప గారికి, మరియు రామ్ భూపాల్ రెడ్డి అన్న గారికి, మరియు జనసేన జిల్లా అధ్యక్షులు వరుణ్ గారికి, పెనుగొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కుమార్ గారికి, వేదిక పైన పెద్దలకు, తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు జనసేన సైనికులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. దయచేసి నేను చెప్పేది ఒకటే, దయచేసి మీరంతా ఇటువైపు రావాల్సిందిగా కోరుకుంటా. ప్లీజ్ దయచేసి ఇటువైపు రండి, ఇటువైపు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్, మీరు రావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసిన పార్టీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ. బీసీలకి ప్రత్యేకత చట్టం తెచ్చబోయేది తెలుగుదేశం పార్టీ. చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ముఖ్యంగా నాకు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మీరు ప్రకటించినందుకు, బీసీ కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన నాకు మీరు బీసీ అభ్యర్థిగా ప్రకటించినందుకు శిరస్సు వచ్చి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము ఒక సామాన్యమైన కుటుంబం. గతంలో మా తండ్రి గారికి కూడా మీరు అవకాశం ఇచ్చారు. బీసీ కులస్తులు కురుబ రామచంద్రారెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. అదే విధంగా ఆయనకి మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. నాకు మళ్ళా కురుబ కార్పొరేషన్ గా ఇచ్చారు. అదే కాక ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కూడా ప్రకటించినందుకు మా పెనుగొండ నియోజకవర్గం తరఫున కూడా, మా బీసీల తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ అరాచక పాలన 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్వనాశనం అయిపోయింది. ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే బడుగు బలహీన వర్గాలకు అనగదొక్కి పైచాచిక ఆనందం పొందుతున్న రాక్షసుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి ఈ రోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లకు నిధులు లేవు, విధులు లేవు. కొత్తగా నేను బీసీలకు ఏదో చేస్తున్నాను, ఎస్సీలకు ఏదో చేస్తున్నాను అన్నాడు. రాష్ట్రాన్ని మోసం చేసి, రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఆయన దాచుకుంటున్నాడే తప్ప అభివృద్ధి అంటూ చేసింది ఏమీ లేదు సార్. ప్రజల్లోకి ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే. ఎందుకంటే అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీనే. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల దగ్గర నుంచి విశేషమైన స్పందన అందుతున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీరు కార్యకర్తల కోసం పోరాడుతుండే సంక్షేమ పథకాలు కావచ్చు, మన సూపర్ 6 కావచ్చు, అంతే విధంగా మీరు చేసిన యువగలం పాదయాత్ర నిజంగా సార్ అమోఘం. ప్రజలు విశేషంగా మిమ్మల్ని రావటం, ఈ వైసీపీ నాయకులు అడుగడుగునా మీకు ఇబ్బంది పెట్టిన అవన్నీ లెక్క చేయకుండా మీరు యువగలం పాదయాత్ర చేయడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అరాచకాలు ఎక్కువైపోయినాయి. వలస పక్షులు వస్తున్నాయి, పోతూ ఉన్నాయి. ఒక వలస పక్షి వచ్చినారు, శంకర్ నారాయణ గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. దాచుకున్నాడు. ఆయన ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నట్లుగానే ఇంకో వలస పక్షి వచ్చింది. అక్కడ కళ్యాణ్ దుర్గంలో డిపాజిట్లు రావు. కళ్యాణ్ దుర్గంలో మంత్రిగా పనిచేసిన ఉషశ్రీ చరణ్ గారు ఇక్కడికి వచ్చి నేనేదో చేసేస్తాను అంటుంది. ఏం చేస్తాందంటే సెటిల్మెంట్లు చేస్తాంది. వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని దోపిడీ చేయడం, బెదిరించడం చేస్తున్నారు ఉషశ్రీ గారు. మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. దేనికైనా ఎదుర్కోవడానికి గత 5 సంవత్సరాలుగా మా నియోజకవర్గం ప్రజలు అహర్నిశలు పోరాటం చేస్తూనే ఉన్నారు. నా మీద కేసులు పెట్టారు, కార్యకర్తల పైన కేసులు పెట్టారు. అదరం బెదరం తెలుగుదేశం కార్యకర్తలంటూ తెలుగుదేశం జెండా ఎత్తుకునే ఉన్నారే తప్ప ఎవరు భయపడింది లేదు సార్. మేము తెలియజేసే దిశ నిర్దేశించేది మన చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి, మా యువగలానికి, మా యువతకు భరోసా మా లోకేష్ బాబు గారు ఉన్నారన్న నమ్మకం ప్రతి ఒక్కరిలోనే ఉంది. ఎందుకంటే మేము ఏ దానికైనా సిద్ధం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం విడిపోయింది, అప్పుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాయలసీమకి కరువు ప్రాంతం,
పరిశ్రమలు లేవు, వలసపోతున్నారు అనే సందర్భంలో ఈ రాయలసీమకు తాగునీరు సాగునీరు కావాలి, ఉపాధి కావాలని గొప్ప సంకల్పంతో దేశాలు తిరిగి కియా ఇంటర్నేషనల్ సంస్థ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా కృష్ణా జలాలను తీసుకొచ్చి గొల్లపల్లి రిజర్వ్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అపర భగీరథుడు. మేము ఈ సభ ద్వారా తెలియజేసేది ఒక్కటే, గొల్లపల్లి నుంచి మన చివరి చెరువు వరకు నీళ్లు అందించేది మన తెలుగుదేశం పార్టీ, ఉపాధి కల్పించేది మన తెలుగుదేశం పార్టీ, జాబు రావాలంటే బాబు రావాలి, హౌసింగ్ చేయాలన్నా తెలుగుదేశం పార్టీ, అభివృద్ధి చేయాలన్నా తెలుగుదేశం పార్టీ, రైతులకు భరోసా అన్న తెలుగుదేశం పార్టీనే తప్ప వైసీపీ పార్టీ కాదని ప్రజలు స్వచ్ఛందంగా క్లియర్ గా ఉన్నారు. మేము తెలియజేసేది ఒక్కటే, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీరు ఎంతో నమ్మకంతో ఒక మహిళకు నాకు అవకాశం ఇచ్చారు సార్. ఖచ్చితంగా పెనుగొండ నియోజక ప్రజలు ఖచ్చితంగా మీకు భారీ మెజారిటీతో మీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ వైసీపీ పాలన అరాచకాల్లో ఏమైపోయిందంటే సార్, మీకు కూడా తెలుసు, మీరు పాదయాత్ర వస్తున్నప్పుడు చూశారు. ఈ రోజు ఒక ఇండస్ట్రియల్ హబ్ గా మన ప్రాంతం కనపడుతుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని నేను తెలియజేస్తున్నాను. అలాంటివి దానికి అనుసంధాన సంస్థలు 14 సంస్థలు ఆ రోజు మన గవర్నమెంట్ లో అగ్రిమెంట్ అయ్యాయి. ఈ జగన్ ట్యాక్స్, ఈ వైసీపీ నాయకులు ట్యాక్స్ కట్టలేక అవి ఇతర రాష్ట్రాలకు వలసిపోతున్నాయి. అంతేకాదు ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు కబ్జాలు తప్ప వేరేం చేసింది లేదు. ఒక పక్క మద్యం ఏరులై పారుతా ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మద్యపాన నిషేధం చేస్తాం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు. అదే మంత్రే, ఇక్కడున్న మంత్రే మద్యం తయారు చేసి ఏర్లై పారిస్తా ఉంది సార్. నేను చెప్పేది ఒకటే, ఈ వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇక్కడ వైసీపీ నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు. ఈ వాలంటీర్లకు నేను ఇక్కడి నుంచి ప్రశ్నించేది ఒకటే, గతంలో ఈ వాలంటీర్లకు ఏం చేశారు? ఇక్కడున్న మంత్రి చెప్తా ఉంది, మీరు తెలుగుదేశం కార్యకర్తల్ని కండువాలేపిస్తే, న్యూట్రల్ గా ఉండే వాళ్ళని కండువాలేపిస్తే ఇండ్ల పట్టా ఇప్పిస్తాను బెదిరిస్తా ఉంది. మరి ఇదే కళ్యాణ దుర్గంలో ఇదే వాలంటీర్లకు ఆమె ఏం చేసిందని సభ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు కాబట్టి మనం అందరం చైతన్యవంతులం కావాలి. చైతన్యవంతులై జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం మనం చేయబోతున్నాం. రాబోయేది మన ప్రభుత్వమే. ఖచ్చితంగా మన నియోజకవర్గాలకి ఏమి కావాలన్నా అది మన తెలుగుదేశం పార్టీలోనే చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా రామచంద్రారెడ్డి గారు అభివృద్ధి చేశారు, పరిటాల రవి గారు అభివృద్ధి చేశారు, సునీతమ్మ గారు అభివృద్ధి చేశారు, నిమ్మల కిష్టప్ప పార్థసారథి గారే అభివృద్ధి చేశారే తప్ప ఎవరు ఏ అభివృద్ధి చేయలేదు. జరగబోయేది అభివృద్ధి అంటే ఏంటో తెలుగుదేశంలోనే చూపించాం. మళ్ళీ చేసేది కూడా తెలుగుదేశం పార్టీ అని మన నియోజకవర్గం ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. అందరికీ తెలుసు. మన లోకేష్ బాబు గారు రావడం నిజంగా మనకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సార్, యువకులు మిమ్మల్ని చూడాలని చెప్పి చాలా తప్పిస్తున్నారు. పాదయాత్ర అప్పుడు కూడా అంతే. ముఖ్యంగా మహిళలు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక్కడికి తరలి రావడం, లోకేష్ బాబు గారికి ఘన స్వాగతం తెలపడానికి వచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. అదేవిధంగా ఈరోజు మళ్ళా ఇప్పుడు మాజీ మంత్రివర్యులు నిమ్మల కిష్టప్ప గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.